ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. తిరుపతిలోని 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు మధ్యాహ్నము 3:30 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అయితే ఒక రోజు ముందుగానే మీరు తిరుపతి వచ్చి ఈ టోకెన్లు తీసుకొని మరుసటి రోజున దర్శనం చేసుకోవచ్చు. ఎక్కువ మంది భక్తులు ఎక్కడ ఏ కౌంటర్లో టోకెన్లు మాకు తొందరగా దొరుకుతాయి అని అడుగుతున్నారు. దయచేసి మీరు తెలుసుకోవాలి. విష్ణు నివాసంలో బాగా రద్దీ ఎక్కువగా ఉంటుంది, శ్రీనివాసంలో కూడా ఎక్కువగా ఉంటుంది, భూదేవి కాంప్లెక్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది. దయచేసి మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడ మీరు టోకెన్లు తీసుకోండి. అలాగే నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు 2 నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. శ్రీవారి మెట్ల నడక మార్గం వారు ఒకరోజు ముందుగా వచ్చి భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నము 4 గంటలకు ఈ టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అలిపిరి నడక మార్గం వారు మటుకు ఒకరోజు ముందుగా వచ్చి ఈ 3 చోట్ల విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎక్కడైనా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు మరుసటి రోజు నడక మార్గంలో వెళ్ళొచ్చు. 2 నడక మార్గం వారు కూడా ఒకరోజు ముందుగానే వస్తే టోకెన్లు మీకు లభిస్తాయి. అలాగే జూలై నెలలో దర్శనానికి వచ్చే వాళ్ళందరూ దయచేసి ఇవన్నీ పాటించండి. ఇవన్నీ కొత్త రూల్స్. గతంలో నడక మార్గంలో టోకెన్లు ఇచ్చారు, అలాగే సర్వదర్శనం టోకెన్లు రాత్రిపూట ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రస్తుతము ఈ జూన్ జూలైలో అయితే ఇవన్నీ అమల్లోనే ఉంటాయి. ఇంకా భక్తుల రద్దీ అనేది కాస్త తక్కువగా ఉన్నా కానీ మరీ తక్కువగా అయితే ఏమీ కూడా లేదు. అలాగే రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు సెప్టెంబర్ కోటా విడుదలవుతుంది. 11 గంటలకు శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు వికలాంగుల కోటా విడుదలవుతుంది. ఎల్లుండి 24వ తారీఖున సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్ మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయండి, బుక్ చేసుకోండి. ఇక జూలై నెలలో దర్శన టికెట్ పొందని వారు ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. వీటి ద్వారా 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జూలై సెప్టెంబర్ నెలకు సంబంధించి నేను చెప్తున్నా. ఆగస్టు నెల వారు కూడా ఇదే వర్తిస్తుంది, దయచేసి తెలుసుకోవాలి. జూలై లాగానే మీకు కూడా ఆగస్టు వాళ్ళకి వర్తిస్తుంది. ఓకేనా? మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.